రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు హరీష్ రావు సిద్దిపేటకి ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏం చేయలేదో చెప్పు. నువ్వు ఏం చేయలేదో చెప్పు ఫస్ట్. నాకు సిద్దిపేటను జిల్లా చేసిండు కేసీఆర్. సిద్దిపేటకు రైలు తెచ్చింది బీఆర్ఎస్. సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్. సిద్దిపేటకు పోలీస్ కమిషనరేట్ తెచ్చింది బీఆర్ఎస్. సిద్దిపేటకు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, పీజీ కాలేజ్, ఎన్నో విద్యాలయాలను తెచ్చింది బీఆర్ఎస్. సిద్దిపేటకు ఐటీ హబ్ తెచ్చింది బీఆర్ఎస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దుగాడి దాకా చెప్పొచ్చు. అంటే సిద్దిపేట రైతు బజార్ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను ఎన్ని ఊర్లలో వచ్చి చూసిపోయినరు. ఇది ఎంత బాగుంది, ఇట్లాంటి మా ఊర్లలో కట్టుకుంటామని ఎన్ని పట్టణాల నుంచి, ఎన్ని జిల్లాల నుంచి ఎంతమంది వచ్చి చూసిపోయినరు. ఇది లోకానికి తెలియదా? ఇక సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా? అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ బయలుదేరితే ఆశీర్వదించి ఆనాటి సీమాంధ్ర శక్తులను ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి కేసీఆర్ను అందించింది ఈ సిద్దిపేట. అక్కడి నుంచే తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట. సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇవాళ తెలంగాణ పార్టీని పుట్టించింది. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే. సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు. గదే చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు ఒత్తుకుంటా ఆంధ్రలో మోచేతి నీళ్లు దాక్కుంటా బతుకుతుండేన. ఇవాళ సిద్దిపేటకు, కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి. సిద్దిపేట లేని కేసీఆర్ లేడు, కేసీఆర్ లేని సిద్దిపేట లేదు. జీవితాంతమైన రుణపడి ఉండాలి. ఆయన వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి మతిమరుపు వ్యాధి కూడా ఉన్నట్టున్నది. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఏం మాట్లాడిండినా ఇదే రేవంత్ రెడ్డి గారు, అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా, మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని 100 సార్లు మాట్లాడిండు, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నిన్నటిదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని 100 సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా? ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా? ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టు, నీ కొంత మతిమరుపు వ్యాధి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తా అన్నాడు. నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను. నేను చేసిన ఛాలెంజ్ను స్వీకరించమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా. నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా, ఉత్త సొల్లు మాట్లాడుతున్నావు. నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నాను. నేను ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా, పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా, నా ప్రెస్ మీట్ చూసినా ఐఎమ్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా. నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు, పదవుల కోసం అబద్దాలు ఆడుడు, పదవుల కోసం విలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు. ఎథిక్స్తో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు. ఈరోజు కూడా నేను నా స్టాండ్ మీద నిలబెట్టా. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ఐ రిపీట్ మై స్టాండ్. 100 రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయండి, 2 లక్షల రుణమాఫీ చేయండి. నేనే నీకు శాల్వ కప్తా, నేనే నిన్ను స్వాగతిస్తా. సిద్దిపేటకు నా రాజీనామా ఆమోదించుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం. తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందమే నా ఆనందం. ఒక వ్యక్తిగా నా పదవి కంటే కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగితే అంతకంటే గొప్ప ఆనందం నాకు ఇంకోటి ఉండదు.